హలో అండి, నమస్తే. అదిరిపోయే ఆవకాయ పప్పు అన్నంతో వచ్చేసాను. ఆవకాయ పప్పు అన్నం ఓన్లీ అన్నంలో ముద్దపప్పు వేసుకోవటం, ఇంత ఆవకాయ వేసుకోవటం, నెయ్యి వేసుకోవటం కాదు. ఆవకాయ పప్పు అన్నం అనేది ఒక స్పెషల్ రెసిపీ అండి. అది చేస్తే మాత్రం మీరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది, అంతే సింపుల్గా చెప్పాలంటే. చూసేద్దామా? సో ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా? బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ, కొత్తిమీర, పసుపు, ఉప్పు, ఆవకాయ, నెయ్యి, కొద్దిగా నూనె, ఇంకా వాటర్ ఇట్లాంటివన్నీ ఉండేవి కదా. చలో చేసేద్దామా? ఇదేంటంటే ఇగోండి, దీంతో ఒక బియ్యం తీసుకున్నా. ఇది ఎంత ఉందో తెలుసా? నా అరచేతిలో కూడా ఇంత. దీంతో నిండుగా ఒక బియ్యం తీసుకున్నాను. దానిలో సగానికి కందిపప్పు తీసుకున్నాను. అంటే మీరు ఏ కొలతన్నా తీసుకోండి, 1:2 రేషియోలో వేసుకోండి. అంటే 1 కందిపప్పు అయితే 2 బియ్యం ఉండాలి. నేను దీంతోనే తీసుకున్నాను, నాకు ఇంతకంటే ఎక్కువ వద్దు. దానికి 8 నీళ్ళు పోసాను. ఇప్పుడు 1.5 కదా, అంటే బియ్యం ఎంత వేస్తే దానికి 8 నీళ్ళు పోయండి. అది మీకు కరెక్ట్. కందిపప్పు ముచ్చట మర్చిపోండి, సరేనా? ఒక బియ్యానికి 8 నీళ్ళు పోయండి. కందిపప్పు పక్కకు పెట్టండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను, సిమ్లో పెట్టాను. ఇందులో ఏమేసేదంటే సీక్రెట్, అది నిజంగా సీక్రెట్. ఇదిగోండి, కొద్దిగా పసుపు వేస్తున్నాను. అండ్ ఒకటే ఒక టమాటా అనేది సీక్రెట్. ముద్దపప్పు ఆవకాయ అన్నంలో టమాటా ఏంటండి? వెయ్యండి ప్లీజ్, వినండి. ఇన్ని రోజుల నుంచి ఇన్ని వందల వేల వీడియోస్లో నా మాట వింటున్నారు కదా, ఒకసారి విని ఇలా చేసి చూడండి. బాగాలేకపోతే షోలజో ఏం చెప్పినావు అని అడగండి వచ్చి, ఏం మాట్లాడుతున్నావు అని అడగండి వచ్చి. ఉప్పు వేయకండి, కందిపప్పు ఉంది కదా. నేను బియ్యం కందిపప్పు దాదాపు 1 అవర్ నుంచి నానుతుంది. నాకు మంచిగా ముద్దలాగా కావాలి. అది పెట్టేస్తున్నా. బాగా నానింది కందిపప్పు కాబట్టి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద, హై ఫ్లేమ్ మీద కాదు. హై ఫ్లేమ్ అయితే ఏమవుతుందంటే మీరు పెట్టగానే బుస్సు బుస్సు వస్తూనే ఉంటుంది. మీడియం ఫ్లేమ్ ఏంటంటే స్లోగా ఉడుక్కుంటా వస్తుంది, సరేనా? మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్. 2 విజిల్స్ వచ్చేసి నేను కట్టేస్తున్నా. కందిపప్పు గుర్తుపెట్టుకోండి, బాగా నానింది కాబట్టి నాకు 2 విజిల్స్లో అవుతుంది. లేకపోతే మీరు 3, 4 కూడా వేయించాల్సి వస్తుంది. అన్నం మెత్తబడుతుందని ఆలోచించక్కర్లేదు, ఈ రెసిపీలో నేను చెప్తాను. సో మన 2, 3 విజిల్స్ వచ్చేసినాయి, తీసేసా. పప్పు చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. అన్నం కూడా లూజ్గా 8 గ్లాసుల నీళ్ళు ఎటుపోయినట్టు ఇలా మెత్తగానే ఉండాలి. నేను మరి పప్పు రుబ్బినట్టు రుబ్బకండి, ఇలా చాలు. నేను ఎందుకు ఇందులో ఉప్పు వేయలేదంటే, ఒకటి కందిపప్పు ఉప్పు వేస్తే కందిపప్పు ఉడకదని ఒకటే కాదు, ఆవకాయలో ఉప్పు ఉంటుంది. మనం వండేది ముద్దపప్పు ఆవకాయ అన్నం, సో అందుకని కూడా ఉప్పు వేయలేదు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. సింపుల్ ప్రొసీజరే, కానీ దేని తర్వాత ఏది ఎంతసేపు ఉంచాలి, ఏది ఎందుకు అనేది మీకు కొంచెం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పోపు నూనెతో వేసుకున్నప్పటికీ కూడా ఒక స్పూను నెయ్యిని వేడి మీద ఆవకాయ అన్నం తీయగానే కలపండి, మంచిగా కలపండి. ఒక్క స్పూన్ నెయ్యి అయినా, నేను ఇంకొంచెం వేస్తాను కానీ తప్పదు, పోపులో కూడా వేసుకుంటాను నెయ్యి. అండ్ దెన్ ఆయిల్, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. మీరు ఇంట్లో ఊరమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయల ప్లేస్లో ఊరమిరపకాయలు వేసి పక్కకు పెట్టండి, సైడ్కి ఉంచుకోవచ్చు. ఊరమిరపకాయలు లేకపోతే ఎండుమిరపకాయలు వేసుకోండి. నేను ఆల్రెడీ ఒక ఊరమిరపకాయ ఎంచుకున్నాను, తింటున్నాను. చాలా బాగుంది. నాకు చాలా ఇష్టమైన వాటిలో ఊరమిరపకాయలు. పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా, అక్కడ ముందు పప్పు వేసుకోగానే, సాంబార్ వేసుకోగానే, పెరుగన్నం దాకా అవసరంలా ముందు నేను ఎత్తుకునేది వడియాలు అప్పడాలు కూడా నాకు అంత నష్టం. ఊరమిరపకాయలు అంటే నాకు పిచ్చి. వెల్లుల్లి వేసేస్తున్నా ఫస్ట్ పోపులో. నా దగ్గర ఊరమిరపకాయలు ఉన్నాయి కాబట్టి నేను ఊరమిరపకాయలే వేసుకుంటాను. కొంచెం వేగటానికి టైం పడుతుంది కాబట్టి ముందే వేసుకుంటున్నా. చాలా బాగుంటుంది. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటే ఇదొకటి. ఎండుమిరపకాయలు అయితే లాస్ట్కి వేసేదాన్ని, ఊరమిరపకాయలు కాబట్టి ముందేసాను. కొంచెం ఇది వేగటానికి ఇలా. మనం మినపప్పును కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఆయిల్ ఎందుకు ఇంత తక్కువ వేసానంటే, నాకు నెయ్యి వేసుకునే ఉద్దేశం ఉంది, అందుకని. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, శనగపప్పు, అండ్ కొద్దిగా ఒక్కటి పచ్చిమిరపకాయ, జస్ట్ ఫ్లేవర్ కోసం. పచ్చిమిర్చి ఫ్లేవర్ వేగితే చాలా బాగుంటుంది, కారం కోసం కాదు. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు. ఊరమిరపకాయల కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు మన అసలు సీసలు ఆవకాయ.
మీరు ఎంత వేసుకుందాం అనుకుంటున్నారో అన్నంలోకి? నాకు 2 ముక్కలు చాలు. అండ్ ఒక మనిషికి సరిపోనే ఉంది అది. నాకు ఈ ఆవకాయ చాలు. గుమ ఆవకాయ ఇట్లా కొంచెం ఫ్రై అవ్వగానే ఇంగువ వేసేయండి. ఇంగువ, కొత్తిమీర, కొంచెం కొత్తిమీర అండ్ వాటర్, లైట్గా వాటర్, ఒక 1 కప్ వాటర్. మనం వండి పెట్టుకున్న ముద్దపప్పు అన్నం. ఉప్పు ఇప్పుడు చెక్ చేసుకున్నాక వేద్దాం. ఊరమిరపకాయలు ఆప్షనల్ అండి. నాకు ఉన్నాయి కదా, ఇష్టంతో వేసుకున్నా. మంచిగా పక్కన వేయించి పెట్టుకుని తింటే కూడా బాగుంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. వేయకున్నా కూడా మీరు 2 మిరపకాయలు వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి, ఉప్పు చెక్ చేసినాక ఉప్పు. వాహ్ ఇదండి అసలు సిసలు ముద్దపప్పు అన్నం. ఇప్పుడు లాస్ట్కి కట్టేసే ముందు ఉల్లిగడ్డ, కొంచెం ఉల్లిగడ్డ అక్కడక్కడ ఉడకొద్ది. ఉల్లిగడ్డ జస్ట్ ఈ వేడికి లైట్గా మెత్తబడుతుంది అంతే. కసకస అంటుంటుంది, మనం ముద్ద తింటుంటే కసకస అంటుంటుంది. సీక్రెట్ టమాటా అండ్ అన్నంతో పాటు పప్పు కలిపి ఉడకబెట్టడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మన ఆవకాయ ఊట ఏదైతే ఉందో అది పోపులో వేసి కొంచెం అట్లా ఇట్లా వేసి వాటర్ పోయటం. ఇదంతా ఏంటంటే సీక్రెట్ రెసిపీ. జనరల్గా మీరు ముద్దపప్పు ఆవకాయ అన్నం అనగానే పోపేయటం, ముద్దపప్పు వేసి అన్నం కలిపి లూజ్గా కలిపి ఆవకాయ వేసి దానికి పోపేద్దామా ఏమేద్దామా ఆలోచిస్తుంటారు కదా. ఇది అథెంటిక్ రెసిపీ. ఆహా, నోట్లో ఇట్లా గుట్ట కట్టేస్తున్నా. అయితే నా ఉల్లిపాయ మెత్తపడిపోద్ది. ఉప్పు పడుతుందండి కొంచెం, 1/2 టీ స్పూన్ ఈజీగా పడుతుంది. ఇంకా ఆవకాయ తినేవాళ్ళు ఇప్పుడు ఫ్లేవర్ని బట్టి ఆవకాయ వేయకూడదు, ఆవకాయ నూనె వేయాలి. టెక్స్చర్ వచ్చేసిందా మీకు? దట్స్ ఆల్. అన్నం ఇట్లా మెత్తగానే ఉండాలి. అప్పుడే మీకు నోట్లో వేసుకుంటే ఇట్లా జారుతూ ఉంటుంది. ఆ ఘాటు, ఆవ ఘాటు తగులుతూ ఉంటుంది. అండ్ దాన్ని ఏమంటారు, ఇంగువ తాలూకా ఫ్లేవర్ అన్నీ తగులుతుంటాయి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చలో పోద్దాం దేంట్లో అయినా. ఇదిగోండి ఆవకాయ ముక్క అండ్ దెన్ మన ఎండుమిరపకాయ, ఊరమిరపకాయ. నో మాటలు లేవు ఇంకంతే. అర్జెంటుగా నేను కూర్చొని ఇంకా వడియాలు కూడా వేయించుకొని కూర్చొని తినాలి. ఇంత సూపరు. అండ్ ఇది ఇంకా సూపర్, నా ఫేవరెట్ ఇది. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఆవకాయ పప్పు అన్నం ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే నేను 1కి 8 నీళ్ళు వేసాను కదా, 10 కూడా వేసుకోవచ్చు అని అర్థమైంది. ఎందుకంటే మనం తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసాం. వాటర్ యాడ్ చేయాల్సిన పని కూడా లేదు. కొంచెం ఇట్లా చిలకరించి ఈ వాటర్తో పాటు దీన్ని పోసేస్తే కూడా చాలా బాగుంటుంది. ఉంటాను, బాయ్ బాయ్.